జూబ్లీహిల్స్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి క్యూ కడుతున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకి పోటెత్తుతున్నారు. ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అటు పలు చోట్ల ఓటర్లని ప్రలోభాలకి గురి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ లో మకం వేసిన నేతలపై ఈసీ ఫోకస్ చేసింది. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలపై కేసులు నమోదు చేసింది ఈసీ. ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా సమయం ఉండటంతో మరికొంతమంది పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సినీ ప్రముఖుల్లో దర్శకుడు రాజమౌళి, అతని భార్య రమారాజమౌళి, తనికెళ్లబరిని, నటుడు సుమన్ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకి పిలుపునిచ్చారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ధనలక్ష్మి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. చిన్న చిన్న అంశాలు తప్ప మిగతా అంతా ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఈ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు 11 గంటల వరకు 20.76% అంటే 20.76% పోలింగ్ నమోదైంది. మొత్తానికైతే ఉదయం 9 గంటల వరకు కూడా 10.02% నమోదైంది. ఓవరాల్గా వచ్చేసి ప్రతి 2 గంటలకు 10% చొప్పున ఇప్పటి వరకు అయితే నమోదైంది. అయితే ఈ సమయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ పోలింగ్ శాతం కొంత పెరిగే అవకాశం ఉంది. 1 గంట నుంచి 3 గంటల మధ్యలో లంచ్ సమయం కావడంతో కొంత పోలింగ్ శాతం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లుగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఇటు ఎన్నికల అధికారులు మరియు ఇతర రాజకీయ పార్టీలు కూడా అంచనా వేస్తున్నాయి. మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చూస్తే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ ఓటర్లలో ఇక మహిళలు 1,92,000 పైచీలకు ఉంటే పురుషులు 2,08,000 పైచీలకు ఉన్నారు. వీరంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల అధికారులు అయితే పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఒకవైపు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇది బై ఎలక్షన్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఎలక్షన్ కావడంతో అందరూ కూడా దీనిపైనే దృష్టి సారించారు. అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా పోలింగ్ శాతం పెంచేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అభ్యర్థులు కూడా ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రచారంలో నిమగ్నమయ్యారు. అంటే ఓటింగ్ శాతం సరళి ఏ విధంగా ఉందనే అంశాలను పరిశీలిస్తున్నారు అభ్యర్థులు. తమ ఓటు వేసి మిగతా ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు మీ ఆయుధం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా, ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న సినీ ప్రముఖులు కూడా కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తిగా ఇప్పటి వరకు అంటే 11 గంటల వరకు 20.76% ఓటింగ్ నమోదైంది. ఇక రానున్న ఈ 2 గంటల్లో కొంత ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే మనం గతంలో ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పరిశీలిస్తే 2009లో 52.76% నమోదైంది. అదేవిధంగా 2014లో 50.18%. ఆ 2 సార్లు మాత్రమే, అంటే తెలంగాణ ఏర్పడే నాటికి 50% పోలింగ్ నమోదైంది. ఇక తర్వాత 2018లో 45.59% నమోదైంది. అదేవిధంగా 2023లో 47.58% నమోదైంది. ఇక మొత్తంగా పోలింగ్ శాతం గతంతో పోలిస్తే, అంటే ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గింది. ఇప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుందని, అయితే ఓటర్ల సంఖ్య పెరుగుతున్నారు, పోలింగ్ శాతం మాత్రం తగ్గుతుందా అనే భావన వ్యక్తం అవుతుంది. అయితే ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెంచేందుకు ఒకవైపు ఎన్నికల అధికారులు తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు, అవగాహన కల్పించారు, భద్రతా పరంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా సూచించారు. దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఈరోజు ప్రత్యేకంగా సెలవు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం
నియోజకవర్గంలో కూడా సెలవు ప్రకటించారు. ఎవరు కూడా తమ ఓటు హక్కును మిస్ చేయొద్దు, ఓటు హక్కు వినియోగించుకోవాలని. అయినా కూడా 50% పైగా దాటుతుందనే అంచనాలు మాత్రమే ఉన్నాయి. అయితే లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే 2019లో 39.89% నమోదైంది. అదేవిధంగా 2024లో 45.59% నమోదైంది. అంటే ఇక ఈసారి ఎంత శాతం నమోదవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఓట్ల శాతం పెరిగితే ఎవరికి లాభం, తగ్గితే ఎవరికి నష్టం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకవైపు ప్రజలు ఆలోచిస్తున్నారు, విశ్లేషకులు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఓటింగ్ శాతం పెంచుకోవడం ద్వారా ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇక 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాల పరిధిలో 266 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఈ సమస్యాత్మక ప్రాంతాలపైన కూడా ప్రత్యేకంగా పోలీస్ యంత్రాంగం నిఘా పెట్టింది, ప్రత్యేకంగా కట్టుదిట్ట భద్రత పెట్టింది. అదేవిధంగా డ్రోన్ల సాయంతో కూడా ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ శాతాన్ని, అదేవిధంగా ఏదైనా ఘటనలు జరుగుతున్నాయా వాటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ జరిగేలాగా అధికార యంత్రాంగము, ఇటు పోలీస్ యంత్రాంగము, అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ చారి.